దీర్ఘకాలంగా వివాదాస్పదంగా మారిన ఇందిరా సత్యనగర్ పుంత రోడ్లో ఆక్రమణల తొలగింపు ఈ తెల్లవారుజామున ప్రారంభమైంది. నగరపాలక సంస్థ అధికారులు తెల్లవారుజామున 5 గంటలకు జేసీబీలు సిబ్బందితో వచ్చి ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎక్కడా ఎలాంటి వివాదాలు జరగకుండా భారీ స్థాయిలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. జేసీబీ సాయంతో ఆక్రమణలు కూల్చేస్తున్నారు. కోర్టు పరిధిలో ఉన్న వాటిని మాత్రం కూల్చివేయలేదు. డాక్టర్ వైఎస్ఆర్, డాక్టర్ కేవీపీ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ అందించే డాక్టర్ వైఎస్ఆర్ స్మారక అవార్డు రాజమహేంద్రవరం చెందిన వైఎస్ సన్నిహితుడు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్వీకరించారు. హైదరాబాద్లో జరిగిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ 62వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని హరిత విప్లవంలో దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అద్వితీయ పాత్ర అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వైఎస్ సన్నిహిత మిత్రుడు కేవీపీ రామచంద్రరావు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్దాస్ చెన్నయ్య, ఆచార్య మధుస్వామినాథన్, తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు. ఇటీవలే కొత్తగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ చైర్మన్ సందీప్ మాథుర్ జోన్ పరిధిలోని విజయవాడ డివిజన్లోని పలు ప్రాంతాల్లో తొలిసారిగా సుడిగాలి పర్యటన చేసి క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకున్నారు. తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, బెట్రగుంట, బాపట్ల రైల్వే స్టేషన్ను ఆయన పరిశీలించారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఫటాఫట్ న్యూస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని వాటికి వేగవంతమైన పరిష్కారాలు చూపించాలనే లక్ష్యంతో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేపట్టిన మన వారిలో మన ఆదిరెడ్డి నిన్న సాయంత్రం సందడిగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదిరెడ్డి వాసు 1, 2 డివిజన్లోని ప్రజా సమస్యలపై ఆరా తీశారు. రాత్రి అక్కడే భోజనం చేసి బస చేశారు. ఈ రోజు ఉదయం డివిజన్లో విస్తృతంగా పర్యటించి ప్రజలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రజలు ప్రస్తావించిన సమస్యలను అక్కడికక్కడే అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే వాసు పరిష్కారానికి అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. ప్రజలే నా బలం, ఎన్నికల సమయంలో మాత్రమే కాదు, ప్రతిరోజు ప్రజల మధ్య ఉండటం తన బాధ్యత అని వాసు చెప్పారు. కార్యాలయాలకు వచ్చి చెప్పే పరిస్థితి కాకుండా ప్రజల వద్దకే వెళ్లి తెలుసుకోవడం ద్వారా వాస్తవ పరిస్థితులు తెలుస్తాయన్నారు. అందుకే మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ సందర్భంగా ఇటీవల మృతి చెందిన 1వ డివిజన్ టీడీపీ కార్యకర్త పొల్లూరు శ్రీను కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరామర్శించారు. భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున 1,00,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గత ప్రభుత్వం మిగిల్చిన సవాళ్లను అధిగమించామన్న సీఎం చంద్రబాబు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అందించడమే లక్ష్యమని వెల్లడి. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కూటమి ఏర్పడిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ. ఎన్నికల హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి. లక్ష కోట్లతో మిషన్ రాయలసీమ ప్రాజెక్టును ప్రారంభిస్తామన్న లోకేష్. డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్తో ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్న మంత్రి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. 2024 ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని గెలిపిద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదామని ప్రజలను కోరామని తెలిపారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో తిరుపతిలోని దామినేడులో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. సందర్భంగా సీఎం ప్రసంగిస్తూ 2024లో 57% ఓట్ షేర్, 94% స్ట్రైక్ రేట్ సాధించామని చెప్పుకొచ్చారు. 2024లో రాష్ట్రాన్ని ప్రజలే కాపాడుకున్నారని అన్నారు. తన రాజకీయ ప్రయాణం తిరుపతిలోనే మొదలైంది. రాష్ట్రం, దేశం బాగుండాలని కోరుకునే వ్యక్తి పవన్ అని చంద్రబాబు వెల్లడించారు. ఇది చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. అలాంటిది మనం నిలబెట్టుకున్నాం. తల్లికి వందనం చెప్పాం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తాన్నాం. ఇప్పుడే ఒక తల్లి వచ్చింది. 7 మంది పిల్లలుంటే 7 మందికి తల్లికి వందనం ఇచ్చామంటే అది ఎన్డీఏ ప్రభుత్వం. స్త్రీ శక్తి సక్సెస్ చేశాం. ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పటికే 71 కోట్ల మంది ప్రయాణాలు చేశారు.
దీపం 2 తీసుకొచ్చాం. ఇరాన్ లో యుద్ధ కారణంగా గ్యాస్ పెరిగితే పెరిగినా పర్వాలేదు, ఎంతైనా భరిస్తామని నిర్ణయం చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మత్స్యకార సేవలో, ఆటో డ్రైవర్ సేవలో, నేతన్నలకు ఉచిత విద్యుత్తు చెప్పినట్టు చేశాం. ఇప్పుడే ఒక రైతు చెప్పాడు, కేంద్రం రాష్ట్రం 20,000 ఇస్తాన్నాం. ఈ రోజు అన్నదాత సుఖీభావ్ కింద 20,000 ఇచ్చాం. కేంద్ర ప్రధానమంత్రి గారి కింద 6,000, మనం 14,000 ఇచ్చాం. ధాన్యం అమ్ముకునేదానికి నాడు రైతులు నానా కష్టాలు పడ్డారు. మనం వచ్చిన తర్వాత 24 గంటల్లో డబ్బులు చెల్లించామంటే అది మన చిత్తశుద్ధి. గొడ్డలి పార్టీ మళ్లీ కుట్రలు చేస్తా ఉంది, ఫేక్ న్యూస్ తో వస్తున్నారు. ఆ రోజు మీరు చెప్పింది మర్చిపోయారని అడుగుతున్నా. మద్యపాన నిషేధం చేస్తేనే నేను ఓటు అడుగుతానని చెప్పిన వ్యక్తి మద్యపాన నిషేధం చేశారా? ఓటు అడిగే అర్హత ఉందా అని అడుగుతున్నా. లేదంటే గట్టిగా చెప్పండి, ఓటు అడిగే అర్హత లేదని. జే బ్రాండ్లు తీసుకొచ్చారు, సొంత బ్రాండ్లు తీసుకొచ్చారు, అందరి ఆరోగ్యాన్ని నాశనం చేశారు. ఇంకొక పక్క ఎంతో మంది ఆడబిడ్డల మంగళ సూత్రాలు పోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క మీరు చూస్తే సిపిఎస్ 1 వారంలో రద్దు చేస్తున్నారు. ఎన్ని వారాలండి అధికారంలో ఉండి చేశారని అడుగుతున్నా. ఇంకొక పక్క జాబ్ క్యాలెండర్ అన్నారు, ఒక్క జాబ్ క్యాలెండర్ ఇచ్చారని అడుగుతున్నా. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలేనని, వారి తీర్పును మించిన శక్తి ఏదీ లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు కేవలం ప్రభుత్వ మార్పుకు మాత్రమే పరిమితం కాలేదని, రాష్ట్ర భవిష్యత్తుకు కొత్త దిశను నిర్దేశించిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ప్రజలు కూటమిపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతి సమీపంలోని దామినేడులో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్తో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. ప్రజలు తమ తీర్పు ద్వారా దేశం కానీ రాష్ట్రం కానీ ఎటువైపు నడవాలో నిర్ణయిస్తారు. అటువంటి ప్రజలు బలంగా మాట్లాడినప్పుడు అది కేవలం ఒక రాజకీయ నిర్ణయం కాదు, ఒక సందేశం, ఒక హెచ్చరిక, ఒక దిశానిర్దేశం అవుతుంది. 2024లో ప్రజలు ఒక రాజకీయ సంస్కృతిని తిరస్కరించారు, భయాన్ని తిరస్కరించారు, అహంకారాన్ని తిరస్కరించారు, అధికారమే అంత అన్న భావజాలాన్ని తిరస్కరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల కంటే ఎవరు పెద్దవారు కాదని మరోసారి గుర్తు చేశారు. అందుకే 2024లో చేసినట్టు కొన్నిసార్లు ప్రజలు కేవలం ఓటు వేసి వదిలిపెట్టరు, చరిత్ర రాస్తారు. 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసింది అదే. ఆ తీర్పు ఈ రాష్ట్రానికి మళ్ళీ ఆశనిచ్చింది. ఆంధ్రప్రదేశ్ సమాజానికి మళ్ళీ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఒక తరం భవిష్యత్తుని మళ్ళీ నమ్మకాన్ని కల్పించింది. ప్రజలు మౌనంగా కనిపించిన అవసరం వచ్చినప్పుడు చరిత్రని మార్చగలరని మరోమారు నిరూపించిన సందర్భం అది. 2 ఏళ్ల క్రితం మీరిచ్చింది కేవలం అధికారం కాదు, ఒక బాధ్యత. ఆ బాధ్యతని గుర్తుంచుకుంటేనే ఈరోజు మీ ముందుకు వచ్చాం. ఈ చారిత్రక విజయానికి కారణమైన ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి, ప్రతి మహిళకి, ప్రతి రైతుకి, ప్రతి యువకుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ విజయం కేవలం తెలుగుదేశం పార్టీదో, భారతీయ జనతా పార్టీదో, జనసేన పార్టీదో కాదు, ప్రజల విజయం ఇది. ఇది అహంకారం విధ్వంసంపై ప్రజాస్వామ్యం సాధించిన విజయం.
రాయలసీమను రాయలసీమగా మార్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమని, ఇందుకోసం 1,00,000 కోట్ల భారీ బడ్జెట్తో మిషన్ రాయలసీమ ప్రాజెక్టును చేపట్టబోతున్నామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఈ ప్రాజెక్టు దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి లోకేష్ పాల్గొన్నారు. సందర్భంగా ఆయన ప్రతిపక్ష నేత జగన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజాప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలోనే ప్రజలకి స్వాతంత్రం వచ్చిందని మనందరం చూస్తున్నాం. జేసీబీలు లేవు, దాడులు లేవు, హత్యలు లేవు, అంతెందుకు బూతులు కూడా లేవు. ఈరోజు నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, యువగలం పాదయాత్రలో ఇదే చంద్రగిరి గడ్డపై మీటింగ్ పెట్టా. ఆనాడే చెప్పా, వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళొద్దు, మాడి మసైపోతామని ఆనాటి ముఖ్యమంత్రికి నేను హెచ్చరిక జారీ చేశా. కానీ నా మాట ఇన్లా, దేవుడితో పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారికి సీమ అంటే చాలా ప్రేమ. ఆనాడు కరువు వస్తే జోలు పట్టుకుని సీమ ప్రజల్ని ఆదుకున్న వ్యక్తి ఎన్టీఆర్. అంతేకాదు, తెలుగు గంగా గాలేరు నగర్ని ప్రాజెక్ట్ని తయారు చేసింది ఎన్టీఆర్. మహిళలకి ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది ఎన్టీఆర్. నిత్యం అన్నదానం కూడా ప్రారంభించింది ఎన్టీఆర్. ఇప్పుడున్న రాజకీయాల్లో విరాట్ కోహ్లీ మన చంద్రబాబు నాయుడు గారు. అవతల వైపు బౌలర్లు మాడుతూ ఉంటారు, కానీ బ్యాట్స్మెన్ ఓన్లీ వన్, అది మన చంద్రబాబు నాయుడు గారు. రాయలసీమను రాయలసీమగా మార్చిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఎవరికి తెలియని సమయంలో బిందు సైద్యం పరిచయం చేసి ఏకంగా రాయలసీమలో రత్నాలు పండే విధంగా చేసిన వ్యక్తి మన సిబిఎన్. హంద్రినివా సుజలా స్రవంతి ప్రాజెక్ట్ని పూర్తి చేసి చివరి నియోజకవర్గం కుప్పానికి నీరు తీసుకెళ్లిన వ్యక్తి మన సిబిఎన్. అంతెందుకు పులివెందల కూడా నీరిచ్చిన గొప్ప వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఏకంగా 1,00,000 కోట్ల పెట్టుబడితో మిషన్ రాయలసీమ కూడా ప్రారంభించబోయే వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. 2019 నుంచి 24 వరకు గొడ్డలి పార్టీ అరాచక పాలన మనందరం చూసాం. వాళ్ళ చెల్లికి అన్యాయం చేయొద్దని అడిగిన బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ పైన పెట్రోల్ పోసి ఎలా తగలబెట్టారో మన కల్లారా చూసాం. ఒక మాస్క్ అడిగినందుకు ఒక దళిత డాక్టర్ సుబ్రహ్మణ్యాన్ని పిచ్చోడు చేసి ఎలా చంపేశారో ప్రజలందరూ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా పాలనలో విఫలమైందని, ముఖ్యమంత్రి చంద్రబాబు గత 2 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారని వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ విమర్శించారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు ర్యాలీ కార్యక్రమాన్ని శుక్రవారం భీమవరం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా విజయలక్ష్మి యుగంధర్ ఆధ్వర్యంలో శ్రీనివాస థియేటర్ సెంటర్ నుంచి ప్రకాశం చౌక్ వరకు వందలాది మంది మహిళలతో ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ, అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం సూపర్ 6 అంటూ అబద్ధపు మోసపూరిత హామీలతో ప్రజలను నిలువునా ముంచేసిందన్నారు. బాబు ష్యూరిటీగా చెప్పాడంటే గ్యారంటీగా మోసం చేస్తాడని ఈ 2 ఏళ్ల కాలంలో మళ్లీ నిరూపితమైందని ఘాటుగా విమర్శించారు. భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్నిమిల్లి వెంకటరాయుడు మాట్లాడుతూ, ఆడబిడ్డ నిధి కింద ఇస్తామన్న నెలకు 1,500, నిరుద్యోగులకు ఇస్తామన్న 3,000 భృతి, అలాగే బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ వంటి కీలక పథకాలపై నేడు చంద్రబాబు నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఈ వెన్నుపోటు ప్రభుత్వానికి ఓటర్లు తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే చంద్రబాబు నాయుడు గాని ఆయన కూటమి నాయకులు గాని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వెన్నుపోటు పొడిచారన్న విషయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేయాలన్న ఆలోచనతో ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గాని ఆ కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మరి ఎన్నికల ముందు
ప్రతి మహిళలకు 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ లోపు ఉన్న మహిళలందరూ కూడా నెలకు 15,100 చొప్పున ఆడనిధి అనే పథకాన్ని ఇస్తానని చెప్పి ఏ విధంగా మరి మహిళలందరినీ వెన్నుపోటు పడిశారు. మరి ఏదైతే కూటమి నాయకులుగా నాకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఏ విధంగా దోచుకుని దాచుకుంటున్నారు, ప్రజలు ఏ విధంగా భయభాంతులు గురి చేస్తారన్నది మనందరం కూడా గమనిస్తున్నాం. గతంలో మరి ఎందుకంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలని సంక్షేమ పథకాలు ఇస్తారని చెప్పేసి ఎక్కడా కూడా 2 సంవత్సరాలు కరోనా వచ్చినప్పటికి కూడా ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా నేరుగా ఎక్కడా కూడా ఒక అవినీతి జరగకుండా ప్రజలందరికీ అందించిన దాఖలాలు మనందరం కూడా చూస్తున్నాం. కానీ ఈ రోజు ఏదైతే ఈ కూటమి నాయకులు హామీలు ఇచ్చి వాటిలన్నింటినీ కూడా అమలు చేయకుండా ఈ రోజు ప్రజలందరినీ కూడా ఏ విధంగా వెన్నుపోటు పొడిచారన్న ఆలోచనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఈ రోజు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, 3 సార్లు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మోసం చేశాడు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి 2 ఏళ్లు నిండిని మరి ఎన్నికల ముందు అనేక రకాలైన వాగ్దానాలు చేసి గ్యారంటీ చెప్పి ఇంటింటికి ఒక బాండ్ కూడా రాసిచ్చి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 అమలు చేస్తాం. ఈ రోజు నాటికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలు అయితే ఇస్తున్నారో ఆ పథకాలన్నీ ఇస్తూ ఇంకా అదనంగా పథకాలు ఇస్తానని చెప్పాడు. అయితే ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకుండా యువకులందరినీ మోసం చేశాడు. బాబు నువ్వేం చదువుకున్నావు? ఫలానా చదువుకున్నాను. మరి నీకు ఉద్యోగం లేదు కదా, నీకు ఉద్యోగం ఇచ్చే వరకు కూడా 10 నెలల కూడా నీ ఇంటికి డబ్బు పంపించేస్తానని చెప్పాడు. మరి విధంగా కూడా మనం ఆలోచన చేస్తే ఎన్నికలకు ముందు అధికారంలోకి రావడం కోసం మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో మరి ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయకుండా ఈ రోజున సూపర్ 6 అమలు చేసేసాం తమ్ముళ్ళు. అడగని ఎవరైనా అమలు చేయలేదని అడిగితే వాళ్ళ మీద మరి మీరు కొట్టండి తిట్టండి అన్నట్టుగా ఎన్నికగా చంద్రబాబు మాట్లాడుతున్నటువంటి మాటలను కూడా ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. మరి నిజంగా ఆలోచన చేసినట్లయితే వృద్ధాప్య పెన్షన్ 4,000కి పెంచామని చెప్పి మరి మొట్టమొదటి సంతకంగా తీసుకుని ఇవాళ ఎన్ని లక్షల వృద్ధాప్య పెన్షన్ని మరి మీరు నమ్మక ద్రోహంగా తగ్గించి వేశారు, కోత విధించారనేది మరి వైట్ పేపర్ పబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడే ఉన్నటువంటి మంత్రి గారు చెప్పారు నీకు 18,000, నీకు 15,000, నీకు 15,000. ఇవాళ ఎవరికి కూడా 15 రూపాయలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి వీటన్నిటి మీద కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉన్నారు. నవరత్నాలు ఆయన అక్కడ బస్సులు వస్తే మన అకౌంట్లో డబ్బులు పడేది. కానీ ఈ రోజు ఈ సూపర్ 6 అని చెప్పి కూటమి పార్టీ వచ్చాక ఆ సూపర్ 6 కాస్త సూపర్ 0 అయిపోయిందని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనందరం కూడా మన భవిష్యత్తు బాగుపడితే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఇంకా మెరుగైన పథకాలు ఇస్తారని చెప్పి మనం ఈ రోజు వంచినటువంటి కూటమి పార్టీ తొందరలోనే గద్దె దిగిపోతుందని చెప్పి సభాముఖంగా కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ముఖ్యంగా ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఆ స్వామివారి ఆశీర్వచనాలతో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నిర్మాణం చేసుకోవడం కోసం మరి కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. తప్పకుండా ఆయన ఆశీర్వచనాలతో ఇవాళ ఈ 2 సంవత్సరాల్లో చాలా విజయవంతంగా పరిపాలన జరుగుతూ ఉంది. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి చక్కటి వర్షాలు కురవాలి, చక్కని పంటలు పండాలి, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత ప్రభుత్వం మిగిల్చిన సవాళ్లను అధిగమించామన్న సీఎం చంద్రబాబు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అందించడమే లక్ష్యమని వెల్లడి. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కూటమి ఏర్పడిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ. ఎన్నికల హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి. లక్ష కోట్లతో మిషన్ రాయలసీమ ప్రాజెక్టును ప్రారంభిస్తామన్న లోకేష్. డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్తో ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్న మంత్రి.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. సిసి సున్నా సమాప్తం. నమస్కారం.